ప్రభు యొక్క సన్నిధిలో చేరిన మీ అందరికీ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఇక ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయము 7వ అధ్యాయములో ఉన్న సంగతులను మనం ధ్యానం చేద్దాం. ఈ 6వ అధ్యాయము 7వ అధ్యాయములో ఒక వ్యక్తి గురించి స్పష్టంగా రాయబడింది. ఆ వ్యక్తి యొక్క విశ్వాస జీవితం, ఆ వ్యక్తి యొక్క భక్తి జీవితం, ఆ వ్యక్తి యొక్క పరిచర్య, ఆ వ్యక్తి యొక్క మాటల విధానం, ఆ యొక్క వ్యక్తి యొక్క మరణము, ఆ వ్యక్తి యొక్క సమాధితో సహా ఇందులో స్పష్టంగా మనం విషయాలు గమనించవచ్చు. వాటిని మనము ధ్యానం చేస్తూ అర్థం చేసుకుంటూ మన ఆధ్యాత్మిక జీవితంలో మన గుణ ఎలా ఉంటున్నామో వాటిని మనం పరీక్షించుకోవడానికి 2 అధ్యాయాలు ఎంతగానో మనకు ఉపయోగపడుతూ ఉన్నాయి. అందుకనే ఈ 2 అధ్యాయాలు కలిపి నేను ఒక మాట చెప్పగలుగుతున్నా. ఏంటంటే, ఆదిమ సంఘములోని స్తెఫెను క్రీస్తు పరిచర్యలో హతసాక్షి. ఈ విషయాలను మనం ధ్యానం చేద్దాం. దానికి ముందుగా నే సాగెద యేసునితో అనే పాట పాడి ఆ మీదట మనము ఆ వాక్యంలోకి వెళ్దాం. నే సాగెద యేసునితో ఆ జీవిత కాలమంతా, లోకపు శ్రమలు నన్నెదిరించిన, లోకపు శ్రమలు నన్నెదిరించిన, కఠినులు రాళ్ళతో హింసించిన, కఠినులు రాళ్ళతో హింసించిన, స్తెఫెను వలె సాగెదా, నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయము 7వ అధ్యాయము 8వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలను మనము ధ్యానం చేస్తున్నాం. 6వ అధ్యాయము మొదటి వచనము 2వ వచనాన్ని మనం చదివినట్లయితే, ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్నచూపు చూసిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగిరి. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారం పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనడి, మేము వారిని ఈ పనికి నియమింతుము అని ఈ మాటల్లో మనం గమనిస్తున్నాం. ఇక్కడ గమనించండి, ఆదిమ సంఘం అపోస్తలుడైనటువంటి సీమోను పేతురు ద్వారా స్థాపించబడింది. స్థాపించబడిన తర్వాత శిష్యుల సంఖ్య విస్తరిస్తూ ఉంది. ఎంతగా విస్తరిస్తుందంటే, సీమోను పేతురు బోధ చేసినప్పుడు అక్కడ 3000 మంది మారు మనసు రక్షణ బాప్తీసము పొందారు. ఆ తర్వాత మనం గమనిస్తే మరలా ఒక 5000 మంది పురుషులని మనం చూడవచ్చు. 4వ అధ్యాయము 4వ వచనములో, వాక్యం వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5000 ఆయను. ఇలాగన ఆదిమ సంఘము ఎప్పుడు ప్రారంభించబడిందంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకములో జన్మించి సమాధి చేయబడి ఆయన సమాధి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయినటువంటి 50వ రోజున, దాన్ని పెంతెకోస్తు దినం అని అంటారు. ఆ రోజున అందరూ మేడగది మీద వారు ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ అనుభవాన్ని వారు పొందుకున్నారు. ఈ పరిశుద్ధాత్మ అనుభవాన్ని పొందుకున్న తర్వాత ఇలాగన పరిచర్యలో శిష్యుల సంఖ్య పెరిగిపోతూ ఉంది. అంటే సంఘము ఒకరి తర్వాత ఒకరు అభివృద్ధి పొందుతూ ఉంది. ఇలా అభివృద్ధి పొందుతున్నటువంటి ఈ సందర్భాలలో ఒక 2 గుంపులు మనకు కనబడుతున్నాయి. ఒక గుంపు ఏంటంటే హెబ్రీయులు అనేటువంటి ఒక గుంపు, 2వ గుంపు కూడా హెబ్రీలే. అయితే ఇందులో 2 రకాల హెబ్రీయులు ఉన్నారు. అంటే స్థానికంగా యెరూషలేములో ఉండే హెబ్రీయులు అరామిక్ భాష మాట్లాడతారు. మరి కొంతమంది హెబ్రీయులు ఎవరంటే గ్రీకు భాష మాట్లాడే హెబ్రీయులు. వీళ్ళిద్దరు భాషలు మాట్లాడుతున్నారు, కానీ ఎక్కడున్నారంటే సంఘంలోనే ఉన్నారు. ఈ సంఘంలో ఉన్నటువంటి వీళ్ళు ఏం చేస్తున్నారంటే, వారి మీద వీరు సనుగుతూ గొనుగుతూ ఉన్నారు. మా విధవరాళ్ళని మీరు తక్కువ చూపు చూశారు,
మా వాళ్ళని చాలా తక్కువ చూశారంట. నిజంగా సంఘాల్లో వ్యత్యాసాలు ఉండకూడదు. ఏదైనా సరే దేవుడు పక్షపాతి ఎప్పుడు కూడా కానే కాదు. ఏం చేసినా సరే సమానతత్వం ఉండాలి. కుల వర్ణన ఉండకూడదు. మతపరమైన ఆలోచనలు ఉండకూడదు. ధనవంతులని, దరిద్రులని ఇలాంటి వ్యత్యాసాలు ఎప్పుడు కూడా సంఘంలో ఉండకూడదనే యేసుక్రీస్తు వారు అందరి కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. కాబట్టి ఇక్కడ హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడే యూదులు సనుగుతున్నారు. ఎందుకోసం అంటే మా విధవరాలను మీరు చిన్న చూపు చూస్తున్నారని చెప్పేసి వారు సనుగుతూ ఉన్నప్పుడు అప్పుడు ఈ 12 అపోస్తలకు ఈ విషయం తెలిసింది. ఈ విషయం తెలిసిన తర్వాత మనం చూసినట్లయితే వాళ్ళు కొన్ని విషయాలు చెప్పారు. ఏం చెప్పారు వాళ్ళు చూడండి. అపోస్తల కార్యం 6వ అధ్యాయం 2వ వచనంలో, అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యం బోధించటం అని ఆహారం పంచిపెట్టుట యుక్తము కాదు అన్నారు. అంటే అపోస్తలంతా కూడా ఏం చేస్తున్నారు ఇక్కడంటే, ఉన్నటువంటి శిష్యులందరికీ కూడా ఆహారం పంచిపెడుతున్నారు. వారు కూడా ఈ పంచిపెడుతున్నటువంటి ఆ తరుణములో ఏం జరుగుతుందంటే, విధవరాలను చిన్నచూపు చూశారని వారి మధ్యలో భేదాలు లోపించినాయి. అంటే సంఘములో ఐక్యత లోపించింది. వాక్యం ఏమి సెలవిస్తుందంటే, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమని 133వ కీర్తన మొదటి నుంచి మనం ఆ విషయాలు గమనించవచ్చు. అలాగే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలు కొనుచున్నాను. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ ఉండుటకై పిలువబడితిరి. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికి పైగా ఉన్నవాడై అందరిలోను వ్యాపించి అందరిలో ఉన్నాడు అనే విషయాన్ని పౌలు భక్తుడు ఇక్కడ స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి సంఘములో చేరిన ప్రతి విశ్వాస జీవితంలో వీళ్ళు సీనియర్సు, వీళ్ళు జూనియర్సు అలాంటిది ఏముండదు దేవుని దగ్గర. వీళ్ళు అన్యజనుల నుంచి వచ్చారు, వీళ్ళు నామకార్థ క్రైస్తవుల నుంచి వచ్చారు అని ప్రత్యేకమైనటువంటి స్థాయిలు ఏముండవు. మందిరంలో చేరిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు రక్షకునిగా అంగీకరించిన తర్వాత దేవునిలో అందరూ కూడా సమానులే అనే విషయాన్ని మనం గమనించాలి. ఒకవేళ ఆధ్యాత్మిక విషయంలో హెచ్చులు తగ్గులు ఉండవచ్చు, ఆధ్యాత్మిక ప్రార్థన జీవితంలో హెచ్చులు తగ్గులు ఉండొచ్చు, లేకపోతే వారి యొక్క ప్రవర్తన విషయాలలో హెచ్చులు తగ్గులు ఉండొచ్చు. అది వేరే వారికి ఉపయోగపడేదే కానీ దేవునికి మాత్రము ఎంత మాత్రం ఉపయోగమేమీ కనపడదు. ఒకవేళ నీ లోపల బలహీనతలుంటే వాటిని వదిలిపెట్టుకొని బలంగా ఉన్న వారిని బట్టి ప్రోత్సాహకరంగా ముందుకు వెళ్ళాలి తప్ప సనుగుడు, గొనుగుడు, గొడవలు, అల్లర్లు ఇలాంటివి సంఘములో ఉండకూడనివి అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఈ 12 మంది అపోస్తులు ఏం చెప్తున్నారంటే, సరే సనుగడం ఎందుకు, గొనగడం ఎందుకు, ఈ ఐక్యత కోల్పోవడం ఎందుకు, మేము ఒక పని చెప్తాం చేయండి అని అపోస్తులు చెప్పి ఒక మాట చెప్పారు. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 3వ వచనం, కాబట్టి సహోదరులారా ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనడి. మేము వారిని ఈ పనికి నియమిస్తాం. ఇంతవరకు మేము పంచిపెట్టాము. ఈ సనుగుడు గొనుగుడు వస్తున్నాయి కాబట్టి, తేడాలు వస్తున్నాయి కాబట్టి ఇది ఇంతటితోనే తుంచివేద్దాం. ఏదైనా సమస్య వచ్చినప్పుడు పెద్దలు అంటారు కదా, గోటితో పోయేదాన్ని గోటిలాగా తెచ్చుకోకూడదు ఎప్పుడు కూడా. అర్థమైంది కదా. సమస్యను పెంచుకోవడం అనేది సాతాను లక్షణం, సమస్యను తుంచుకోవడం అనేది దేవుని పిల్లల యొక్క లక్షణం. కాబట్టి ఇక్కడ దేవుని చేత పిలువబడి దేవుని పరిచర్యలో కొనసాగుతున్న ఈ 12 మంది పరిశుద్ధాత్మది వాళ్ళకి ఇచ్చిన ఆలోచన ఏంటంటే, అయ్యా ఈ గొడవలొద్దు, ఈ అల్లర్లొద్దయ్యా, ఒక 7 మందిని ఏర్పాటు చేసుకోండి. ఆ 7 మంది కూడా ఎలా ఉండాలో తెలుసా, వాళ్ళు ఆత్మతోనూ జ్ఞానముతోనూ మంచి పేరు పొందిన వారై ఉండాలి. ఆత్మతో అంటే 2 రకాల ఆత్మలు ఉన్నాయి. ఒకటి దురాత్మ ఉంది, రెండోది పరిశుద్ధాత్మ ఉంది. కొన్ని ఉద్రేకపరిచే ఆత్మలు కూడా కొన్ని ఉన్నాయి, భ్రమపరిచే ఆత్మలు కూడా కొన్ని ఉన్నాయి. అలాంటి వారు కాదు, దేవుని ఆత్మ చేత నింపబడిన వారు ఒకటి, రెండవదిగా జ్ఞానము కలిగిన వారు, మూడవదిగా మంచి పేరు పొందినవారు. నిజంగా సంఘములో ఇలాంటి వారు కావాలి. సంఘం అంటే సంఘము కాదు, సంఘస్థలం అంటే సంఘస్థలం కాదు, సంఘ పెద్దలు అంటే సంఘ పెద్దలు కాదు. వారి లోపల ఆధ్యాత్మికంగా పరిశుద్ధాత్మతో నింపబడిన వారిగా ఉండాలి, జ్ఞానముతో నింపబడిన వారిగా ఉండాలి.
నలుగురిలో వారికి ఏమి ఉండాలి? మంచి పేరు. సమాజంలో కాదు సుమా, బయట కాదు సుమా, సంఘములో ఉన్న వారిలో కూడా చూసినప్పుడు ఈ వ్యక్తి మంచోడు, ఈ వ్యక్తి చాలా మంచిది, ఈమె ఈ పరిచయం చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది, ఈయన పరిచయం చేయడానికి ఉపయోగకరంగా ఉంటుందని ఒక సేవకుడు చెప్పగానే వాళ్ళు కూడా ఏకీభవించేటట్టుగా ఉండాలి. కానీ కొన్నిసార్లు ఏమవుతుంటుందంటే పోయి ఇట్టటోనే పెట్టినాడా అని అనుకుంటారు కదా, పోయి ఇట్టటోనే పెట్టారా. అందుకోసమే ఇక్కడ అపోస్తలులు ఏమి కూడా ఎవరిని ఎన్నుకోలేదు, కానీ అక్కడ వాళ్ళకే ఈ పని అప్పగించారు. ఎవరికి? సంఘములో ఉన్నటువంటి శిష్యులకి అప్పగించి మీరే 7 మందిని ఏర్పరచుకొనండి, వారిని ఈ పని కొరకు పెడతాము, మేమైతే ప్రార్థన యందును వాక్యం చెప్పుట యందును ఎడతెగక ఉంటామని వారు ఈ మాట చెప్పారు. చెప్పిన తర్వాత జరిగిన సంఘటన మనం చూస్తే అపోస్తల కార్యములు 6వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. ఈ మాట జన సమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్తెఫెను, ఫిలిప్పు, ప్రొకొరు, నికానోరు, తీమోను, పర్మేనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంత్యోక్య వాడును అగు నికోలాస్ అను వారిని ఏర్పరచుకొని. హల్లెలూయా. అంటే ఇక్కడ దైవజనులు చెప్పినటువంటి మాట, ఇచ్చినటువంటి సలహా వారికి మంచిగా అనిపించింది. ఈ మాట జన సమూహం అంతటికి ఇష్టమైనందున. మనం మాట్లాడితే 10 మందిలో కనీసం 5 మందికన్నా ఇష్టం ఉండాలి ఆ మాట. నా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడతాను, నా మాటలన్నీ నాకే కరెక్టు అన్నట్టుగా కొంతమంది కొనసాగుతుంటారు. అపోస్తలులు 7 మందిని ఏర్పాటు చేసుకోమన్నప్పుడు ఖచ్చితంగా 7 మందిని ఏర్పాటు చేసుకోవడానికి వాళ్ళు ఇష్టపడ్డారు. ఈనాడు సంఘాల్లో అలా జరగట్లేదు. వాళ్ళకి ఇష్టమైన వారిని ఏర్పాటు చేసుకుంటున్నారు కానీ సంఘానికి ఇష్టమైన వారిని ఏర్పాటు చేసుకోవట్లే. వాళ్ళకి ఇష్టమైన వారిని కాకుండా సంఘమంతటిని ఏరి కోరి సంఘమంతటిని జల్లెడబడితే ఒక 7 మంది తేలారు. బాగా గమనించండి, ఇక్కడ 1000 మంది సంఘములో ఉన్నప్పటికీ ఉపయోగపడేది ఎంతమంది బయటకు వచ్చారు? 7 మందే. అందుకనే మనం సంఘంలో ఎప్పుడు కూడా ఏర్పరచుకునే వారిలో ఉండేటట్టుగా ఉండాలి, ఉపయోగపడేటట్టుగా మనం ఉండాలి. ఆ ఏర్పరచబడిన వారిలో మనము మొదటి వారమై ఉండేటట్టుగా చూసుకోవాలి. స్తెఫెను నిజంగా ఏర్పరచబడిన వాడిలో మొట్టమొదటి వాడిగా ఉన్నాడు. మొట్టమొదటి వాడిగా ఉన్నటువంటి ఈ యొక్క స్తెఫెను గురించి స్పష్టంగా పరిశుద్ధ గ్రంథం రాయబడిన విషయాలు మనం ధ్యానం చేస్తున్నాం. మిగతా వారు కూడా పరిచర్య చేశారు, కానీ స్తెఫెను పరిచర్య ఒక రకంగా చెప్పాలంటే ఒక ప్రత్యేకమైనటువంటి పరిచర్య అందులో మనకు కనబడుతుంది. చూడండి, ఆ మాట మనం చదువుకుందాం 5వ వచనం నుంచి. ఈ మాట జనసమూహం అంతటి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడైన స్తెఫెను అని రాయబడింది అక్కడ. అంటే స్తెఫెను ఏర్పరచబడమే కాకుండా స్తెఫెను యొక్క జీవితంలో విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతో నిండుకొని ఉన్నాడు. హల్లెలూయా. నీ జీవితంలో విశ్వాసం ఉందిలే, పరిశుద్ధాత్మతో నిండుకొని ఉన్నావా? పరిశుద్ధాత్మ అనగా దేవుని ఆత్మచేత నింపబడిన వారిగా మనం ఉండాలి ప్రతిరోజు. కేవలం ప్రార్థనకు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ పూర్ణులుగా ఉండడం కాదు. మన జీవితంలో ఎప్పుడైనా సరిగాక ఇంట్లో ఉన్న, మందిరంలో ఉన్న, బయట ఉన్న, ఎక్కడున్నా మనం ఏ ఆత్మతో ఉండాలి? పరిశుద్ధాత్మతో నింపబడిన వారిగా ఉండాలి, విశ్వాసముతో నింపబడిన వారిగా మనం ఉండాలి. కాబట్టి ఇక్కడ ఏర్పరచబడినటువంటి స్తెఫెను మొట్టమొదటి వాడే. అతనిలో విశ్వాసం ఉంది, పరిశుద్ధాత్మతో నిండుకున్నటువంటి ఈ 7గురిలో ఆ ఒక వ్యక్తి గురించి స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. ఈ 7 మందిని తీసుకొచ్చారు ఎవరి దగ్గరికి? 12 మంది అపోస్తుల దగ్గరికి, అనగా యేసు ప్రభువు వారు ఏర్పరచుకున్నటువంటి శిష్యుల దగ్గరికి. అయ్యా, మీరు చెప్పినట్టుగా మేము 7 మందిని ఏర్పరచుకున్నాము, ఇదిగో వారు అని చెప్పేసి అనగానే వారు రాగానే వారు మోకరించారు. అప్పుడు వాళ్ళు చేసిన పని అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 6వ వచనం. వారిని అనగా 7 మందిని అపోస్తుల ఎదుట నిలవబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. హల్లెలూయా. దేవుని సేవకుల యొక్క, దైవజనుల యొక్క చేతులు ఈ ప్రత్యేకించబడిన 7 మంది తలల మీద వారి చేతులు ఉంచబడ్డాయి. ఆశీర్వాదానికి గుర్తుది. అంటే సంఘములోనే ఉన్నారు, ఆ సంఘములో ఒక సమస్య వచ్చింది, ఆ సమస్యను బట్టి ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుని అన్నప్పుడు ఆ 1000 మందిలో ప్రత్యేకించబడిన వారిగా 7 మంది బయటకు వచ్చారు. ఆ 7 మందిలో స్తెఫెను మొట్టమొదటి వాడు. అందుకనే వారి యొక్క బాధ్యత ఏంటో తెలుసా? వారి యొక్క బాధ్యత ఏంటంటే అందరికీ
భోజనము పంచి పెట్టుట. సంఘములో ఉన్న వారికి భోజనం పంచిపెట్టేటువంటి బాధ్యతను వాళ్ళకు అప్పగించి మిగతా అపోస్తులు ఏం చేశారంటే ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక వారు ఉన్నారు అనే సంగతిని ఇక్కడ మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అయితే స్టెఫెను లైఫ్ స్టైల్ ఎలాగుందో మనం గమనించినట్లయితే అపోస్తుల కార్యం 6:8 స్టెఫెను కృపతోనూ బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. హల్లెలూయా. స్టెఫెను తన జీవితంలో విశ్వాసంతో ఉండడమే కాదు, పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడే కాకుండా, మంచి పేరు పొందిన వాడే కాకుండా, నా పని ఏంటి, మందిరంలో వచ్చిన వారికి భోజనం పెట్టడమే, అంతటితో ఆగిపోలేదు. ఆయన ప్రభు యొక్క పరిచర్య ప్రారంభించాడు. అందుకే మన జీవితాల్లో, విశ్వాసులమైన మన జీవితాల్లో విశ్వాసిగానే ఎప్పుడు నిలబడకూడదు సుమా. యేసు ప్రభు వారి గురించి ఇతరులకు సువార్త చెప్పే స్థాయిలోకి మనం వెళ్ళిపోవాలి. యేసయ్య గురించి చెప్పినప్పుడు గొప్ప కార్యాలు నీ ద్వారా దేవుడు జరిగిస్తాడు. బైబిల్లో రాయబడిన మాట మార్కు సువార్త 16:15-16-17 మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఏమనగా నా నామమున దయ్యములు వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరణమైనది ఏది త్రాగినను అది వారికి హాని చెయ్యదు. రోగుల మీద చేతులుంచున్నప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను. హల్లెలూయా. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులకు ఆజ్ఞాపించినటువంటివి ఈ యొక్క ఆజ్ఞ. నా నామమును బట్టి మీరు సువార్త ప్రకటించండి, నమ్మిన వారికి బాప్తిసం ఇవ్వండి, అయితే నమ్మిన వాని వల్ల సూచక్రియలు జరుగుతాయి అన్నాడు కదా. కాబట్టి ఇప్పుడు స్టెఫెను కృపతోనూ బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యాలు సూచక్రియలు చేస్తూ ఉన్నాడు. మనం చాలాసార్లు ఏమనుకుంటే ఒక పాస్టర్ ద్వారానే కార్యాలు జరుగుతాయి అనుకుంటారు. కాదు సుమ. నిజమైనటువంటి పరిశుద్ధాత్మతో నీ జీవితం జీవిస్తున్నప్పుడు, నిజముగా విశ్వాసంతో నువ్వు జీవిస్తున్నప్పుడు, నిజముగా దేవుని జ్ఞానంతో నువ్వు బ్రతుకుతున్నప్పుడు, నిజంగా నువ్వు దేవుని కొరకై మంచి పేరు కలిగి లోకంలో కొనసాగుతున్నప్పుడు నువ్వు వెళ్ళి ఒక రోగి కోసం ప్రార్థన చేస్తే తప్పకుండా ఆ రోగి స్వస్థత పొందుకుంటాడు. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. నువ్వు పనికి వెళ్ళిన దగ్గర ఎవరైనా బాగలేని పరిస్థితులు ఉంటాయి, వెంటనే అమాంతంగా ఫోన్లు చేసి పాస్టర్ గారు ప్రార్థన చేయండి చెప్పాల్సిన అవసరం ఏమి లేదు. నీ వంతుగా నువ్వు ప్రార్థన చేయాలి. అక్కడ నీ వంతుగా సువార్త చెప్పాలి. నీ వంతుగా అక్కడ దేవునికి వాళ్ళని అప్పగించి ఆ మీదట సేవకుని కూడా చెప్పి ప్రార్థించడము చాలా ప్రాముఖ్యమైన విషయం. విశ్వాసులు చాలామంది ఇలా నేర్చుకున్నారు. ఏమైనా అయితే పాస్టర్కే ఫోన్ చేయాలి, ఏమైనా అయితే పాస్టరే ప్రార్థన చేయాలి. కాదు, నువ్వు కూడా ఒక దేవుని దృష్టిలో ఒక శిష్యుడివి కదా, ఒక శిష్యురాలి కదా, కాబట్టి నీ ప్రార్థన కూడా దేవుడు వింటాడు కదా. ఇక్కడ స్టెఫెను అనేటువంటి వ్యక్తి జీవితంలో మనం చూస్తే దేవుని కృపతో నిన్నుకున్నాడు, పరిశుద్ధాత్మతో నిన్నుకున్నాడు. అందుకే తను వెళ్ళిన చోట్ల పరిచర్య చేస్తుంటే ఆశ్చర్య కార్యాలు జరిగిస్తున్నాడు దేవుడు, అద్భుత కార్యాలు జరిగిస్తున్నాడు దేవుడు. ఆయన ఏమి అపోస్తుడేం కాదు, ప్రత్యేకంగా యేసు ప్రభు పిలిచినటువంటి శిష్యుల గుంపులో ఉన్నవాడు కాదు, సంఘములో ఏర్పాటు చేసుకున్న వారిలో ఒకడు ఆయన కదా. అలాంటి వ్యక్తిని దేవుడు నిజంగా ఎంత గొప్పగా ఇక్కడ వాడుకుంటున్నాడో మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా. కాబట్టి స్టెఫెను కృపతోను బలముతో నిండిన వాడై సూచక్రియలు చేస్తున్నాడనే విషయాన్ని గమనించిన కొంతమంది స్టెఫెను ఆటంకపరిచారు. అనగా దేవుని యొక్క పనిలో మనం కొనసాగుతున్నప్పుడు తప్పకుండా మనకు ఆటంకాలు వస్తాయి. ఆటంకాలు రావడం తప్పు కాదు, ఆటంకాలను చూసి ఆగిపోవడం తప్పు అవుతుంది. ఆటంకాలను మనం ఏం చేయాలా? అధిగమించి వెళ్ళాలి. ఉదాహరణకి మనం నీటి ప్రవాహంలో పోవాలి, ప్రయాణం చేయాలి. నీళ్ళు ఎక్కువగా స్పీడ్గా వస్తున్నాయి అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? మనము ఇంకా మన బలం ఉపయోగించి అడుగులు ముందుకేస్తాం. ఒకవేళ ఉండలేమనుకుంటే ఇంకొక వ్యక్తినైనా పట్టుకొని ఏం చేస్తాం? కలిసికట్టుగా అవతలికి పోతామా లేదా? అంటే ఆ ప్రవాహానికి ఆగిపోం. ఎందుకంటే మన గమ్యం ఏంటి? అవతలికి వెళ్ళడం కదా. మనకు ఒక దర్శనం ఉంది కాబట్టి ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే నేను అవతలికి చేరాలి అనేటువంటి పట్టుదల మనకు ఉంటుంది కదా. అలాగనే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిచర్యను ప్రారంభించిన స్టెఫెను జీవితంలో ఆటంకాలు వచ్చాయి. అపోస్తుల కార్యములు
6వ అధ్యాయము 9వ వచనం. అప్పుడు లిబెర్తీలనబడిన సమాజములోను, కురేనీల సమాజములోను, అలెగ్జాంద్రియుల సమాజములోను, కిలికియా నుండి ఆసియా నుండి వచ్చిన వారిలోనూ కొందరు వచ్చి స్తెఫెనుతో తర్కించిరి గాని మాటల యందు అతడు అగపరిచిన జ్ఞానమును అతని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. హల్లెలూయా. నీకు విరోధంగా ఏ ఆయుధము వర్ధిల్లదు అని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. ఎన్ని గుంపులు తెలుసా? 4 గుంపులు వచ్చినాయి ఇక్కడ. ఎవరి మీదకి? దేవుని ఆత్మతోనూ విశ్వాసముతోనూ కృపతోనూ బలముతోనూ దేవుని యొక్క పరిచర్యలో మహా ఆశ్చర్య కార్యాలు జరిగిస్తూ సూచక్రియలు జరిగిస్తున్నటువంటి స్తెఫెను మీదకి వచ్చారు. తనతో తర్కవాదం పెట్టుకోవడానికి వచ్చి. అందుకే ప్రియులారా, ఈనాడు క్రైస్తవంలో కూడా యేసు ప్రభు దేవుడు కాదు, దేవుడైతే నిరూపించు, ఎక్కడని చెప్పాడా చెప్పు అని డిబేట్లో కూర్చుంటారు కొంతమంది. ఇలాంటి పనికిరాని సమాజాలకు మనం చాలా దూరంగా ఉండాలి. పౌలు భక్తుడు అన్నాడు, వివాదాలకు తర్కవాదాలకు మీరు చాలా దూరంగా ఉండండి. మనకు తెలిసిపోయింది సత్యం, ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు అని తెలిసిపోయింది. ఇక ఎవడైనా వచ్చి కాదు అన్నా సరే గాక అలాంటి డిబేట్లకు మనం కూర్చోవాల్సిన అవసరం ఏమీ లేదు. అలాంటి యూట్యూబ్లో వస్తే ఏం చెప్తాడో అని వినడానికి ఇష్టపడకూడదు. ఎందుకోసం అంటే సొల్లు కబుర్లు చెప్పుకుంటున్నారు అక్కడ. వాడి మీద వీడు, వీడి మీద వాడు. క్రైస్తవం ఏమవుతుందంటే ఈనాడు లోకానికి కొట్లాడే వారిగా చూపిస్తూ ఉన్నారు. ఎవరు లేకపోతే నలుగురు కూర్చొని మాట్లాడితే సమస్య తీరిపోతుంది, కానీ ఈ సమస్యను యూట్యూబ్లో లైవ్లో పెట్టేస్తున్నారు. దాన్ని చూసేవారు లక్షల మంది చూస్తున్నారు. బలపడేవాడు ఒక్కడైతే 1000 మంది నష్టపోతున్నారు. జాగ్రత్త సుమ. మనం ప్రభు పరిచర్యలో కొనసాగుతున్నప్పుడు, ప్రభు కోసం మనం ముందుకు కొనసాగుతున్నప్పుడు ఆటంకాలు వస్తాయి, కానీ ఆత్మదేవుని యొక్క జ్ఞానం చాలా అవసరం మనకు. అందుకనే ఆ 7 ఏర్పరచుకున్నప్పుడు అపోస్తలులు ఏమని చెప్పారు? ఆత్మతోనూ జ్ఞానముతోనూ మంచి పేరు పొందిన వాడిని ఏర్పాటు చేసుకున్నారు కదా. అందులో స్తెఫెను ఒక్కడు కాబట్టి విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై దేవుని కృపను బట్టి, బలమును బట్టి, దేవుని యొక్క ఆసక్తిని బట్టి ఆయన ఆశ్చర్యకార్యాలు జరిగిస్తూ వారు ముందుకు వెళ్తూ ఉన్నాడు. ఆ టైంలో నిజంగా ఆటంకాలు వచ్చినాయి. ఆటంకాలు వచ్చినప్పుడు వారితో మాట్లాడితే మాటలలో వారు ఓడిపోయారు. హల్లెలూయా. అపవాదైన సాతానుడు కూడా యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే నువ్వు రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తింటావా అన్నాడా లేదా? పట్టణం ఎత్తైన స్థలం, అక్కడి నుంచి దూకమని చెప్పేసి అన్నాడు కదా. మళ్ళీ దేవాలయం శిఖరం మీదకి తీసుకుపోయి అప్పుడేమన్నాడు? నాకు సాగిల పడితే ఇదంతా నేను నీకు ఇచ్చేసేసాను అన్నాడు కదా. కానీ ప్రభు శోధన జయించాడు. బైబిల్లో రాయబడింది, శోధన సహించువాడు ధన్యుడు, ఆయన శోధింపబడ్డాడు కనుక శోధింపబడే వారికి ఆయన సహాయం చేస్తాడు. అయితే మనము దేవుని కృపతో ఉండాలి, విశ్వాసంతో ఉండాలి, పరిశుద్ధాత్మతో నిండుకొని మనం ఉండాలి. తప్పకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు ప్రియులారా? అన్నీ వెర్రిపప్పల్లాగా మనం అన్నీ వినకూడదు. ఎవరు దైవికంగా మాట్లాడుతున్నారు, ఎవరు వాక్యానుసారంగా మాట్లాడుతున్నారు అనే విషయాన్ని గమనించుకొని కొంతమందినే చూడాలి. మనం యూట్యూబ్లో చూస్తే కూడా కొంతమంది, ఎస్పెషల్గా గుర్తుపెట్టుకోండి, ప్రతి సంఘములో ఉన్నవారు వారి సంఘ కాపరి ద్వారా దేవుడు ఏ పలుకులు ఇచ్చాడో వాటిని మరలా నెమరు వేసుకుంటే మంచిది. కొన్నిసార్లు పెద్దలు అంటుంటారు కదా, పక్కింటి కూర కమ్మగా ఉంటుందట, ఇంట్లో భార్య ఎంతన్నా బాగా చేయని, కానీ మెచ్చుకునేది ఆయన ఎవరిని? పక్కింటి వాళ్ళనే మెచ్చుకుంటాడు. ఇంకోసారి అసలు చేయకుండా ఉండడానికి అది నోటికాడ కూడు పోగొట్టుకోవడమే కదా. నీ ఇంట్లో ఉన్న నీకు దేవుడు ఏది ఇచ్చాడో దాన్ని బట్టి సంతోషించు. కష్టపడి ప్రయాసపడి నీ కోసం సిద్ధపాటు చేసి గిన్నెలు వేసుకొని వచ్చి చేతికి ఇచ్చినటువంటి భార్యను అప్రిషియేట్ చేయి, అభినందించు. అలాంటి భర్తలు లేరు. పోని భర్త కూడా కొన్నిసార్లు ఏదో డబ్బులుండి లేక కొంచెం క్వాలిటీ తక్కువ తెచ్చిండొచ్చు, ఇట్లాంటివి తెచ్చిన పనికిరానివి అని అన్నావు అనుకో, ఆ పనికిరానిది కూడా లేకుండా చేస్తాడు దేవుడు. సుమా, భార్య అయినా సరే భర్త అయినా సరే ఏవైతే తీసుకొచ్చారో, ఏవైతే మన ఎదుటికి తీసుకొచ్చారో అది దేవుడు మనకి ఇచ్చాడనే ఉద్దేశం కలిగి తీసుకున్నాం అనుకోండి, ఏ సమస్య ఉండదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈయన జీవితంలో, స్తెఫెను గారి జీవితంలో పరిచర్యలో కొనసాగుతున్న ఆటంకాలు వచ్చినాయి. ఆటంకాలు వచ్చినప్పుడు వారు మాట్లాడిన మాటలను వారు నిజంగా తర్కించినప్పుడు, మాట్లాడినప్పుడు వాక్యానుసారంగా మాట్లాడుతున్నారు. వాళ్ళేమో డొంక తిరుగుడు మాటలు మాట్లాడుతున్నారు. అందుకే 4 రకాల బ్యాచ్లన్నీ కూడా నోటి మీద వేలేసుకునేటట్టు చేసేసాడు. హల్లెలూయా.
వారిలో దురాత్మ పనిచేస్తుంది. దురాత్మ ఎప్పుడు కూడా వాదాన్ని పెంచుతుంది, సమస్యలు పెంచుతుంది, అణిగిపోయేదాన్ని మళ్ళా లేపుతుంది. కానీ దేవుని ఆత్మ ఏం చేస్తుంది తెలుసా? ఒక్కసారిగా ఆపివేస్తుంది వాళ్ళ దురాత్మ. అందుకే నలుగురు సమాజములు కూడుకున్నారు. ఇదే విషయాన్ని మనం గమనిస్తే దానియేలు గ్రంథంలో కూడా చాలామంది దానియేలు మీద నిందలు వేయడానికి ఏం చేశారు? పోగైపోయారు కదా. నేరాల మోపాలనుకున్నారు, కానీ దానియేలులో ఏ నింద అయినా ఏ లోపమైనా కనబడలేదంట. హల్లెలూయా. మన జీవితాల్లో ఎంతోమంది దేవుని కోసం మనం బ్రతుకుతున్నప్పుడు, దేవుని పరిచయం చేస్తున్నప్పుడు ఎన్నో రకాల నిందలు వేసి మనం తర్కవాదము చేసి మనల్ని ఎక్కడైనా సరే పడగొట్టాలని ప్రయత్నం చేసేవారు చాలామంది ఉంటారు. అలాంటప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే దేవుని సహాయం కావాలి, పరిశుద్ధాత్మని సహాయం కావాలి. పరిశుద్ధాత్మని సహాయం కావాలంటే మనం ఏం చేయాలా? విశ్వాసంతో ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు తన వాక్యంలో ఉన్న విషయాలను మనకు అర్థమవుటకు సహాయం చేస్తాడు. కాబట్టి స్తెఫెను నిజంగా వారికి ఈ విషయాలు చెప్పిన తర్వాత వారు నోరు మూసుకున్నారు. వారు మరుమాట మాట్లాడలేదంట. అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. హల్లెలూయా. స్తెఫెను మామూలువాడు అనుకున్నారు వాళ్ళు. స్తెఫెను మామూలు వాడే, వంత ఏమవుతుంది అనుకున్నారు. కానీ స్తెఫెనులో ఉన్నటువంటి దేవుని గురించి వారికి అర్థం కాలేదు. అందుకే యోహాను పత్రిక 4:4 ఏముంటుందంటే, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. హల్లెలూయా. గొప్పవాడైనటువంటి దేవుణ్ణి కలిగినటువంటి స్తెఫెను దగ్గరికి వచ్చి వాదాలు పెట్టుకొని దాన్ని ఓడించాలనుకొని ఓడిపోయి వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళకి ఏమొస్తుంది? ఇక ఓడిపోయిన వాళ్ళకి, అరే మనం ఓడిపోయినాం, ఇప్పటికైనా నిజంగా స్తెఫెను చెప్పింది వాస్తవమే, మనం కూడా నేర్చుకుందాం, తెలుసుకుందాం, అలా కొనసాగదామనే ఆలోచన రాకుండా వాళ్ళు ఏం చేశారంటే అతని మీద తిరుగుబాటు చేసి ఇలా చేశారు. చూడండి, అపోస్తుల కార్యం 6:11. అప్పుడు వారు, వీడు మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యములు పలకగా మేము వింటిమని చెప్పుటకు మనుషులను కుదుర్చుకొని ప్రజలను పెద్దలను శాస్త్రులను రేపి అతని మీదికి వచ్చి అతన్ని పట్టుకొని మహాసభ యొద్దకు తీసుకొని పోయి అబద్ధపు సాక్షులను నిలవబెట్టిరి. వారు, ఈ మనుషుడు ఎప్పుడునూ ఈ పరిశుద్ధ స్థలమునకు మన ధర్మశాస్త్రమునకు విరోధంగా మాట్లాడుచున్నాడు. ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడు చేసి మోషే మనకిచ్చిన ఆచారములను మార్చునని వీడు చెప్పగా మేము వింటిమనిరి. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖం వలె వారికి కనబడెను. హల్లెలూయా. అంటే వీళ్ళు తర్కవాదంలో ఓడిపోయారు. ఓడిపోయిన వాళ్ళు ఏం చేయాలి? ఇక నేర్చుకోవాల్సిన సంగతులు వాళ్ళు నేర్చుకోవాలి. కానీ నేర్చుకోవడానికి బదులుగా వాళ్ళు ఏం చేశారంటే ఆయన మీద లేనిపోని నేరాలు మోపి 1-2 మాటలు చెప్పారు. ఏంటంటే, వీడు మోషేను అలాగే దేవునిని దూషణ చేశాడు. మోషే మీద దూషణ అంటే చెడ్డ మాటలు మాట్లాడాడు, దేవుని మీద కూడా వీడు చెడ్డ మాటలు మాట్లాడని చెప్పేసి దాని కొరకు కొంతమంది మనుషులను సాక్షులుగా ఉండడానికి అబద్ధపు సాక్షులను కుదుర్చుకొని వాళ్ళకు కొంత డబ్బునిచ్చి సభ ఎదుటికి తీసుకొని పోయారు. చేతగానప్పుడు ఏం చేస్తుంటారంటే మన మీద కోపాన్ని పెంచుకుంటుంటారు. చాలాసార్లు మన మీద కోపాన్ని పెంచుకొని మనల్ని ఎలాగైనా చెప్పే తప్పుడు వాళ్ళని చేయాలని ప్రయత్నాలు చేస్తుంటారు. బైబిల్లో మనం చూస్తే ఏలియా కాలంలో, అహాబు రాజు కాలంలో ఒక వ్యక్తి ఉన్నాడు, నాబోతు కదా. ఆ నాబోతు యొక్క పొలాన్ని అహాబు రాజు అడిగితే తను ఏమన్నాడు? అయ్యా, నేను ఇవ్వనేనయ్యా, మా పితరులు, మా నాన్న వాళ్ళ తాతోళ్ళు వాళ్ళు సంపాదించిన ఆస్తి అయ్యా, నేను ఇవ్వలేనని రాజుకు చెప్పినందుకు రాజు ఏం చేశాడు? ఏడ్చుకుంటూ పోయి ఇంటి దగ్గర అలిగి కూర్చున్నాడు, మూతి ముడుచుకొని కూర్చున్నాడు. అప్పుడు భార్య అయిన ఇజబెల్ ఏం చేసింది తెలుసా? ఎందుకయ్యా ఒక రాజు అయ్యుండి ఇలా ఎందుకుంటావు? ఒక పేపర్ రాసేద్దాం, దాని మీద నీ ఉంగరపు ముద్ర వేసేసేయి, ఊరంతా చాటించేద్దాం. ఏమని? దేవుణ్ణి దూషించాడు, రాజును దూషించాడు. దేవదూషణ కానీ, రాజదూషణ కానీ, మోషే దూషణ కానీ ఏదైనా సరే గాక మరణ శిక్ష విధింపబడుతుంది. అందుకోసం ఇక్కడ ఓడిపోయినటువంటి ఈ 4 రకాల సమాజం వారు స్తెఫెను మీద నేరం మోపి సమాజం దగ్గర తీసుకొని పోయారు. సమాజం దగ్గర తీసుకుపోయినప్పుడు ఆ సభలో కూర్చున్న పెద్దలకి స్తెఫెను ఎట్ట కనపడుతుందో తెలుసా? ఆయన ముఖము వాళ్ళు ఇలా చూశారంట, స్తెఫెను అంటే ఇతనేనా? ఇంత జ్ఞానవంతులు వీళ్ళు ఓడిపోయారే, వీళ్ళ ముందే దేవుణ్ణి ఇంత దూషించాడా? మోషేని ఇంతగా దూషించాడా? వీడు చూస్తే ఇంతే ఉన్నాడే అన్నట్టుగా తేరి చూస్తున్నప్పుడు
ఆ యొక్క స్టెఫెను యొక్క ముఖం ఎలా కనపడిందట? దేవదూత ముఖం వలె కనపడింది. హల్లెలూయా. నిజంగా మన ముఖాలు చూస్తే ఎలా కనపడాలి? దేవదూత ముఖాల్లాగా కనపడాలి. కొంతమంది ముఖాలు కనపడతాయి, ఆదివారం మాత్రమే కనపడతాయి, దేవదూతలు అవుతారు. ఆ తర్వాత సోమవారం నుంచి శనివారం వరకు ఏ దూతలు అవుతారు? దయ్యపు దూతలు అవుతారు. అవునా కాదా? ఆదివారం మాత్రం తెల్లగా కనపడుతుంటారు. అది కాదు సుమా, మన ముఖాలు నిజంగా దేవునితో ఎక్కువ సహవాసం చేసినప్పుడు మన ముఖ రూపం మారిపోతుంది. మోషే అనే దైవజనుడు సీనాయి కొండ మీద ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన తిరిగి కిందికి వచ్చినప్పుడు మనం చూస్తే నిర్గమకాండం 34వ అధ్యాయము 35వ వచనం చూస్తే మోషే ముఖము ప్రకాశించిందని రాయబడింది. హల్లెలూయా. ఇంకా మనం గమనిస్తే దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనంలో అక్కడ దానియేలు గురించి ఏం రాయబడింది అంటే దేవదూతల ఆత్మ కలిగిన వాడని రాయబడింది. అక్కడ దేవదూతల ఆత్మ దేవుని ఆత్మే కదా. మోషే ముఖం ప్రకాశించడానికి గల కారణం దేవుని వెలుగు అతని మీదకి వచ్చింది కదా. స్టెఫెను యొక్క జీవితంలో కూడా దేవదూతల యొక్క ముఖం వారికి కనబడింది. వారు కనబడినప్పుడు వారు ప్రశ్నించారు, ఏమయ్యా స్టెఫెన్, నీ గురించి ఇలా చెప్తున్నారు, ఏంటి వీళ్ళ విషయం అని అన్నప్పుడు వెంటనే ఆయన మాట్లాడడం మొదలుపెట్టాడు. అనగా ప్రసంగం చేస్తా ఉన్నాడు. ఇప్పుడు ఎవరు? స్టెఫెను మొదలుపెట్టాడు. వారు ఆ సభకు అప్పగించేంత వరకు 6వ అధ్యాయం అయిపోయింది. ఇప్పుడు 7వ అధ్యాయం మొదట్లోకి వచ్చేసరికి ప్రసంగం మొదలైంది. ఎలా మొదలైంది ప్రసంగం చూడండి. అపోస్తుల కార్యము 7వ అధ్యాయం 1వ వచనం. ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగాను. అందుకు స్టెఫెను చెప్పినది ఏమనగా, సహోదరులారా, తండ్రులారా వినుడి. మన పితరుడైన అబ్రహాము హారాన్లో కాపురముండక మునుపు మెసోపోతమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపింపబో దేశమునకు రమ్మని అతనితో చెప్పెను. అప్పుడు అతడు కల్దీల దేశమును విడిచి ఆ కల్దీల దేశమును విడిచిపోయి హారాన్లో కాపురముండెను. అతని తండ్రి చనిపోయిన తర్వాత అక్కడ నుండి మీరు ఇప్పుడు కాపురమున్న ఈ దేశమందు నివసించుటకై దేవుడు అతన్ని తీసుకొని వచ్చాను అని ఆయన ప్రసంగాన్ని ప్రారంభించాడు. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి యూదులు లేక ఇశ్రాయేలు గతంలో ఎక్కడి నుంచి వచ్చారో ఆయనకు బాగా తెలుసు. ఒక క్రైస్తవుడిగా, ఒక దేవుని బిడ్డగా మనకు కూడా వాక్యం తెలిసి ఉండాలి. వాక్యం మనకు తెలియకపోతే, అబ్రహాం ఎవరో తెలియకపోతే ఏ విధంగా చెప్పగలం? ప్రతి క్రైస్తవుడికి అబ్రహాం గురించి తెలియాలి కదా. అందుకే ఆయన ప్రారంభంలో అన్నాడు, అధికారులారా, తండ్రులారా, సహోదరులారా వినండి, మన పితరుడైన అబ్రహాం అని మాట్లాడుతూ వస్తూ, అబ్రహాం ఎక్కడి నుంచి వచ్చాడంట? మెసోపోతమియాలో, అనగా ఇప్పుడు ప్రస్తుతానికి అది ఇరాక్ దేశం. ఇరాకు దేశము అంటే దీన్ని మరి ఒక మాట ఏమంటే కల్దీల దేశం అని కూడా అంటారు. ఈ కల్దీల దేశంలో నుంచి అబ్రహామును పిలిచాడు. ఆ పిలిచిన తర్వాత ఎక్కడ తీసుకెళ్ళాడు? హారాన్లో కాపురం ఉన్నాడు. హారాను అనగా ప్రస్తుతం ఉన్నటువంటి టర్కీ దేశం. టర్కీ దేశం ఇది 2వ దేశమైంది. ఈ టర్కీలో నుంచి దేవుడు, వాళ్ళ తండ్రి చనిపోయాడు. హారాన్లో వాళ్ళ తండ్రి చనిపోయాడు. ఎవరి తండ్రి? అబ్రహాము యొక్క తండ్రి చనిపోయిన తర్వాత మళ్ళీ ఆయన ప్రయాణం చేస్తూ ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు ప్రస్తుతం మీరున్న దేశంలో, అనగా ఇజ్రాయేలు దేశంలోకి, అనగా కానాను దేశంలోకి ఆయన్ను దేవుడే తీసుకొచ్చాడు అని స్టెఫెను ఆ చరిత్ర అంతా తీసుకొస్తున్నాడు. తను మాట్లాడిన చరిత్రలో 3 దేశాలు జ్ఞాపకం చేశాడు. ఇరాన్ దేశాన్ని జ్ఞాపకం చేశాడు, టర్కీ దేశాన్ని జ్ఞాపకం చేశాడు, ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకము చేశాడు. ఒక్కమారుగా ఇజ్రాయెల్ దేశానికి ఇజ్రాయెల్ వచ్చింది కాదు సుమా. పితరుడైన అబ్రహాము ఎక్కడో ఇరాన్ దేశంలో ఉన్నటువంటి ఆయనను దేవుడు టర్కీ దేశాన్ని టర్కీలో నాన్న చనిపోయిన తర్వాత దేవుడు కానాను ప్రదేశానికి దేవుడు తీసుకొస్తూ అబ్రహామా, నీకు పుట్టబోయే పిల్లలకు ఈ స్వాస్థ్యముని ఇస్తారని దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు ఎప్పుడు మర్చిపోయే దేవుడు కానే కాదు. ఈ సంగతులన్నీ చెప్తూ చివరికి ఆయన ఏం చేశాడంటే అబ్రహాం గురించి చెప్పాడు, ఇస్సాకు గురించి చెప్పాడు, యాకోబు గురించి చెప్పాడు, 12 గోత్రాల గురించి చెప్పాడు, యోసేపు గురించి చెప్పాడు, ఆ తర్వాత మోషే గురించి చెప్పాడు, యెహోషువ గురించి చెప్పాడు, ఆ మీదట దావీదు గురించి చెప్పాడు, ఆ తర్వాత సొలొమోను గురించి చెప్పి చివరికి వచ్చేసరికి దేవుని మందిరం కట్టబడింది సొలొమోను ద్వారా. ఈ మందిరాల్లో దేవుడు నివాసం చేయడు, భూమి ఆకాశ సమస్తం ఆయనే అని ఆయన మెసేజ్ అంతటితో ఆపేశారు అక్కడికి. అప్పటి వరకు చాలా బాగా ఇంట్రెస్ట్గా వింటూ ఉన్నారు వాళ్ళు, చాలా ఆసక్తిగా దేవుని వాక్యాన్ని బాగా విన్నారు. అయితే చెప్పేటప్పుడు
ఈ అబ్రహాము గురించి చెప్పేటప్పుడు దేవుని గురించి ఏం పరిచయం చేశాడంటే మహిమ కలిగినటువంటి దేవుడు అన్నాడు. హల్లెలూయా. ఏ దేవుడైనా మహిమగల దేవుడైన మహిమగల దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై ఆయన ప్రయాణాన్ని ఇలా దీవించి ఇప్పుడు ప్రస్తుతానికి మీరందరూ ఆయన పిల్లలై ఉన్నారు కదా, ఈ ప్రదేశాన్ని మీరు వచ్చారని ఇలా భక్తులందరినీ కూడా జ్ఞాపకం చేసి చివరిలో తను ఏం చేశాడంటే కొన్ని విషయాలు వారికి గద్దింపు మాటలు చెప్పాడు. ఆల్రెడీ పరిశుద్ధాత్మతో నిండుకున్నటువంటి స్టెఫెను జరిగినటువంటి విషయం అంతా చెప్పుకుంటూ వచ్చాడు. ఎక్కడ మొదలుపెట్టాడు ఆయన? అబ్రహాము దగ్గర నుంచి మొదలుపెట్టి ఎక్కడ స్టాప్ చేశాడు? సొలొమోను మందిరం దగ్గర స్టాప్ చేశాడు. అంటే ఎంత చరిత్ర తెలుసు ఆయనకి? వినండి విశ్వాసులుగా, బైబిల్ గురించి తెలియదు, అబ్రహాం గురించి తెలియదు, ఇస్సాకు గురించి తెలియదు, ఏమి తెలియదు, యేసుప్రభు ఒక్కడే మాకు తెలుసు అంటే కుదరదు సుమా. ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసికి బైబిల్ గురించి తెలుసుకొని ఉండాలి, పితరుల గురించి తెలుసుకొని ఉండాలి. అబ్రహాం చరిత్ర అవసరము. బైబిల్ చరిత్ర మనకు తెలియకుండా ఎదుటి వ్యక్తులకు దేవుని గురించి ఏం చెప్తాం చెప్పండి? దేవుని గురించి బాగా తెలిసినటువంటి ఈ యొక్క యూదులకు స్టెఫెను చెప్తున్నాడు ఈ మాటలన్నీ. వాళ్ళు నిజమేనయ్యా, నువ్వు చెప్పేది వాస్తవమే అన్నారు. చివరికి వచ్చినసరికి ఇక ఆయనకు బాగా కోపం వచ్చింది. ఎవరికి? స్టెఫెను కోపం వచ్చి ఈ మాట అన్నాడు. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం 51వ వచనం. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు అన్నాడు. చూసారా? మీరు ముష్కరులైన వారు. మీరు అంటే ఒక మాట చెప్పండి, తలబిరుసు కలిగిన వారు, అహంకారం కలిగిన వారుగా ఉండి మీ హృదయములను చెవులను దేవుని వాక్యానికి లోపరచనొల్లని వారు మీరు. అందుకే వాక్యం వినేటప్పుడు 2 పని చేయాలి. ఒకటి చెవుల తర్వాత హృదయం. వినబడే ప్రతి మాట హృదయంలోకి వెళ్ళి పని జరిగిస్తుంది. వినటం వలన విశ్వాసం కలుగుననే మాట ఉంది కదా, రోమా 10:17 ఆ మాట ఉంటుంది. వినుట వలన విశ్వాసం కలుగును. అందుకనే వినగల చెవి మాకు దయచే ప్రభువా, గ్రహించే హృదయం మాకు దయచే ప్రభు అని ప్రార్థన చేయండి. వాక్యం జరిగిన కార్యాలను బట్టి, పాటలను బట్టి దేవుని స్తుతిస్తూ ఆ మీదట ఏం అడగాలి? ప్రభువా, ఈ సమయంలో నీ దాసుడు వాక్యం చెప్తుండగా నీ దాసుని నోటికి బూరగా మీరు వాడుకుంటూ మాకు కూడా వినగల చెవి, గ్రహించే మనసు మాకు దయచే. హృదయాలు తెరవండి అయ్యా. పౌలు భక్తుడు ప్రసంగిస్తుంటే హృదయం తెరవబడింది ఎవరికి? లుదియా అనే స్త్రీకి. హల్లెలూయా. అందుకే ప్రియులారా, స్టెఫెను అంటున్నాడు, దేవుని వాక్యమునకు లోబడనొల్లని వారలారా. మీ పితరులు ఎలాగైతే దేవుని పరిశుద్ధాత్మను ఎదిరించారో, దైవజనుని ఎదిరించారో, అలాగా మీరు కూడా ఎదిరిస్తున్నారని 52 వచనం అన్నాడు. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపక ఉండిరి? ఆ నీతిమంతుని రాకను గురించి అనగా ప్రభువైన యేసుక్రీస్తుని గురించి ముందు తెలిపిన వారిని చంపిరి. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతే. అబ్బా, వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము మంచోళ్ళం అనుకుంటున్నారు. స్టెఫెను మాట్లాడుతున్నాడు, మీరు దేవుని వాక్యానికి మీ చెవులు ఇవ్వలేదు, గ్రహించడానికి మీ హృదయాన్ని ఇవ్వలేదు, ఆ మీదట పరిశుద్ధాత్మను ఎదిరించారు, ప్రవక్తలు హింసించారు, యేసు ప్రభు అని ఆ నీతిమంతుని గురించి ప్రకటించే వారిని చంపేశారు. చివరికి ఆ నీతిమంతుడిని యేసయ్యను కూడా మీరు ఏం చేశారు? హత్య చేశారు. ఎప్పుడైతే ఈ మాట స్టెఫెను మాట్లాడాడో నిజంగా వారికి కోపం వచ్చేసింది. పెద్దలు అంటుంటారు కొన్నిసార్లు, ఉన్నది ఉన్నట్టంటే ఊర్లో లేకుండా చేస్తారంట. అలాంటి గతి రాబోతుంది స్టెఫెనుకి. కానీ తను ఏం కలిగి ఉన్నాడంటే పరిశుద్ధాత్మతో ఉన్నాడు, విశ్వాసంతో ఉన్నాడు, దేవుని కృపతో ఉన్నాడు, బలముతో ఉన్నాడు, దేవుని యొక్క స్వాధీనంలో ఉన్నాడు. కాబట్టి వారి పైన సంతోషపెట్టడానికి, వారి పైన పూతపోయడానికి, వారి పైన మెచ్చుకోవడానికి, ఏదో జరిగిపోయింది, మీరైతే మంచోళ్ళే, మీ నాన్నోళ్ళు మంచోళ్ళు కాదని చెప్పలేదు. మీ నాన్నోళ్ళు ఇలాంటి వాళ్ళే, మీరు కూడా ఇలాంటి వారే. ఎంత తలబిరుసుతనం ఉంది మీకు! వాక్యాన్ని వినరు, హృదయం తెరవబడదు. అంత మాత్రం కాకుండా ప్రభు గురించి ముందుగా చెప్పిన ప్రవక్తలను చంపేశారు. ఎట్టకేలకు యేసు ప్రభు వారి లోకంలో పుట్టాడు, ఆ నీతిమంతుడు యేసయ్యను కూడా మీరు హత్య చేసేశారు. ఆ మాట చెప్పేసి 53 అంటాడు, దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రం మీరు పొందితిరి కానీ దాన్ని గైకొనలేదని చెప్పాడు.
అంటే వారి గురించి ఉన్న వాస్తవాలు మాట్లాడుతున్నారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే దేవుణ్ణి నమ్ముకున్నారు కానీ కేవలం దేవుని పేరు చెప్తున్నారు కానీ వాక్యాన్ని గైకొనట్లేదు. యేసు ప్రభువారిని గౌరవించిన వారు కాదు, ప్రవక్తలను గౌరవించిన వారు కాదు. అలాగే నా పరిశుద్ధాత్మను ఎదిరిస్తూ అంత తలబిరుసుగా, అంత గర్విష్ఠులుగా, అన్యాయస్తులుగా ఉన్న కారణాన్ని బట్టి పరిశుద్ధాత్మతో నిండుకున్న స్టెఫెను మాట్లాడుతుంటే వాళ్ళకి ఇలా కోపం వచ్చింది. ఏం కోపం వచ్చింది చూడండి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 54వ వచనం. వారి మాటలు విని కోపముతో మండిపడి అతన్ని చూసి పండ్లు కొరికిరంట. వాళ్ళ యాక్షన్ ఎలా ఉంది? పండ్లు కొరుకుతున్నారు. పండ్లు ఎప్పుడు కొరుకుతాం చెప్పండి? కోపం వచ్చినప్పుడు పండ్లు కొరుకుతాం, నిద్రలో కూడా పండ్లు కొరుకుతాం. కానీ అసలైన పండ్లు కొరకడం ఏంటో తెలుసా? ఒక వ్యక్తి యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించకుండా వాని ఇష్టానుసారంగా బ్రతికి చివరి చనిపోయిన తర్వాత అగ్నిగుండం లేస్తే అక్కడ ఏముంటుందో తెలుసా? అక్కడ పండ్లు కొరుకుటయు ఏడుపును అక్కడ ఉండును అన్నాడు. అగ్ని ఆరదు, పురుగు చావదు. అంటే వీళ్ళు భౌతికంగా ఉండి పండ్లు కొరుకుతున్నారు. చివరికి మళ్ళీ వాళ్ళు ఎక్కడికి పోతారో తెలుసా? నరకానికి వెళ్ళి పండ్లు కొరకడానికి ముందే ప్రాక్టీస్ చేస్తున్నట్టున్నారు వీళ్ళు. దైవజనులను చూసి పండ్లు కొరకొద్దండి. దేవుని కోసం బాగా బ్రతుకుతున్నట్టు ఒక విశ్వాసం చూసి పండ్లు కొరకొద్దు, అసూయపడొద్దు. అలాంటి స్థితిలో నేను కూడా రావాలి అని ఆశపడాలి. ఈరోజు నువ్వు మనుషులను చూసి పండ్లు కొరికితే ఒక రోజున పండ్లు కొరికి 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 చచ్చిపోతావు. చివరికి మళ్ళా పాతాళములో కూడా, అగ్నిగుండంలో కూడా నువ్వు పండ్లు కొరకాల్సిన పరిస్థితి వస్తుంది. జాగ్రత్త. ఇప్పుడు మనం చూసి ఎవరైనా పండ్లు కొరుకుతున్నారు అనుకో, మనం ఏం చేస్తాం? మనం కూడా తక్కువలమా? మామూలుగా యాక్షన్కి రియాక్షన్ ఎట్లుంటుంది? వాడు పండ్లు కొరుకుతున్నాడంటే ఇంకా ఆటోమేటిక్ వీళ్ళు కూడా ఏం చేస్తుంటారు? కత్తులు నూరుతూ ఉంటారు. వాడు పండ్లు కొరికితే కొరికినాడు, పండ్లు నూరితే నూరిని, కానీ వీడు మొత్తం లోపల అంతరంగం ఏం చేస్తుంటారు? కత్తులు నూరుతారా లేదా? అత్తోళ్ళ మీద కోడలు నూరుతుంటారు. పచ్చడి నూరమ్మంటే పండ్లు కొరుకుతుంటారు. నూరాల్సింది పచ్చడి, కానీ పండ్లు నూరుతూ ఉంటారు. జాగ్రత్త. భర్తలు కూడా భార్యల మీద, భార్యలు కూడా భర్తల మీద నూరుతూ ఉంటారు. అవి కనబడని కత్తులు అవి. స్టెఫెను మీద పండ్లు కొరుకుతున్నారు సుమా. అయితే ఆయన రియాక్షన్ ఎలా ఉందో తెలుసా? అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 55వ వచనం. అయితే అతడు అనగా స్టెఫెను పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూసి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచునుట చూసి ఆకాశము తెరవబడటయు మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచునుటయు చూచుచున్నానని చెప్పాను. హల్లెలూయా. ఆయన దర్శనాలు చూస్తున్నాడు, వీళ్ళేమో పండ్లు కొరుకుతున్నారు. కానీ ఆయన రియాక్షన్ ఎలా ఉందంటే పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై దర్శనాన్ని చూస్తున్నాడు. జాగ్రత్త. మనము ఎదుటి వ్యక్తిలో కోపాన్ని, ద్వేషాన్ని చూసి మనం కూడా అలా తయారైపోతే దేవుని పిల్లలుగా మనకు ఏం విలువ ఉంటుంది? దేవునికి ఏం మహిమ వస్తుంది చెప్పండి? ఒక మాట చెప్పాలంటే పరిశుద్ధాత్మలో ఆనందిస్తూ నవ్వుకుంటూ ప్రభువా తండ్రి కుడి పార్శ్వ నిలబడ్డామని యేసయ్యను చూసుకుంటూ హ్యాపీగా ఉన్నాడు. ఆయన సంతోషిస్తుంటే వీళ్ళకి ఇంకా పిచ్చి పెట్టినట్టు అయిపోయింది. ఇంకా పిచ్చెక్కిపోయినట్టు అయిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? 57వ వచనంలో, అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతని వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపిరి. ఎంత బాధకరం. పరిశుద్ధాత్మతో ఉండి, దేవుని కృపతో ఉండి ఆశ్చర్యకార్యాలు చేసిన వ్యక్తి ఎవరైనా మాట్లాడితే కూడా తిరుగు మాట్లాడలేకుండా అంత జ్ఞానం కలిగిన వ్యక్తి ఒక్కసారిగా అందరి చేతిలో రాళ్ళ చేత కొట్టబడ్డాడు. ఎవరి కోసం తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు కోసమే. ఆయన చనిపోతాడని తెలుసు ఆయనకు. నా జీవితం ఏమైపోయినా పర్లేదు కాక నాకు కావాల్సిన దేవుడే, మనుషులు కాదు. బ్రతికే రెన్నాళ్ళైనా సరే ప్రభు కోసం బ్రతకాలనుకున్నాడు. చచ్చిపోయే టైంలో కూడా ప్రభు గురించే మాట్లాడాడు. పరలోకమందు తండ్రి కుడి పార్శ్వమున నా ప్రభు నిలబడి ఉన్నాడు, నిలబడి ఉన్నాడు. నేను చూస్తున్నాను, ఆయన దర్శనాలు చూస్తున్నాడు. వీళ్ళేమో పండ్లు నూరుతూ ఉన్నారు. ఆ దర్శనాలు చూసి ఆ విధంగా సంతోషిస్తున్నాడు. ఆత్మలో సంతోషిస్తున్నప్పుడు వీరు రాళ్ళతో కొట్టేశారు. వాస్తవంగా చెప్పాలంటే బైబిల్లో రాయబడింది, రాళ్ళతో ఎవరిని కొడతారంటే వ్యభిచారం చేసిన వారిని రాళ్ళతో కొడతారు, దేవుణ్ణి దూషించిన వారిని రాళ్ళతో కొడతారు, విశ్రాంతి దినం పని చేసుకుంటే ఎవడన్నా
రాళ్ళతో కొడతారు. ఇదంతా లేవీ కాండంలో మీరు చూడొచ్చు. తప్పు చేసిన వ్యక్తిని రాళ్ళతో కొట్టి ఊరి బయట తీసిపోతారు. ఇప్పుడు వీళ్ళు ఇతని మీద వేసిన నింద ఏంటి? మోషే మీద తిరుగుబాటు చేశాడు, మోషేను దూషించాడు, దేవుని కూడా దూషించాడు. అందుకోసమే రాళ్ళతో కొడుతున్నామని ఏదో ధర్మశాస్త్ర ప్రకారంగా ఉన్నట్టుగా ఉంది, కానీ వాస్తవంగా వాళ్ళ లోపల ఏముంది? మా తప్పిదాలన్నీ, మా బ్రతుకునంతా బట్టబయలు చేశాడని చెప్పేసి ఆయన మీద కోపం పెంచుకొని రాళ్ళతో కొట్టి ఆయన చంపేశారు. అక్కడ రాయబడిన మాట, పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపిరి. రాళ్ళు రువి చంపేశారు. అయితే చనిపోతున్నప్పుడు ఆయన యొక్క ప్రవర్తన, లేకపోతే ఆయన యొక్క రియాక్షన్ ఎలా ఉందంటే, ప్రభువా ఈ పాపిష్టి నాయలను చంపేసేయి, ఈ పాపిష్టి నాయలను చంపేసేయి, ఈ దుర్మార్గుని చంపేసేయి, ఇలాంటోడు పొద్దున కనపడకుండా చేయి ప్రభు అని అలా ప్రార్థన చేయలేదు. మంచి ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు రాళ్ళతో కొట్టి చంపి కొన ప్రాణంతో ఉన్నటువంటి స్తెఫెను ఒక మంచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 59వ వచనం, ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొని స్తెఫెను పలుకుచుండగా వారు అతన్ని రాళ్ళతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. ఎంతో బాధకరం. ఇంత చరిత్ర తెలిసి దేవుని గురించి మాట్లాడి 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 చివరికి ఆయన ఎవరి కోసం ప్రాణం పెట్టాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది? యేసయ్య కోసమే తన ప్రాణము పెట్టేశాడు. అందుకే ప్రియులారా, బ్రతికిన రెన్నాళ్ళైన ప్రభు కోసం బ్రతుకుదాం, బ్రతికిన 10 రోజులైన ప్రభు కోసం బ్రతుకుదాం. బ్రతికిన 70 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు ఆయుష్ ఇస్తాడో మన ఆయుష్ కాలం అంతా ప్రభు కోసం బ్రతుకుదాం. మనుషులు సంతోషపెట్టేవారిగా, మనుషులను ఆనందపరిచేవారిగా, మనుషులను బలపరిచేవారిగా, లేక మనుషులను ఒప్పించేవారిగా, మెప్పించేవారిగా మనం బ్రతకాల్సిన అవసరం లేనే లేదు. సత్యం చెప్పే వాని దగ్గర ఎప్పుడు కూడా కొంతమందే ఉంటారు, అంత అసత్యాలు మాట్లాడే వాని దగ్గర చాలామంది ఉంటారు. అది సమాజమే కావచ్చు, సంఘమే కావచ్చు. స్తెఫెను ఉన్నదన్నట్టుగా సత్యం మాట్లాడితే తన పక్షాన ఒక్కరు లేరు సుమా. ఆ ఒక్కరు లేకపోగా రాళ్ళతో కొట్టి తను చంపితే ఆయన అన్నాడు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకో, అయితే చిన్న రిక్వెస్ట్ అయ్యా, ఈ పాపం అంటే నన్ను చంపిన పాపం వీళ్ళ మీద మోపకు అని వారిని క్షమించేశాడు. ఎంత మంచి మనసు. చిన్న మాట అంటే నన్ను ఆ రోజు ఈ మాట అన్నది ఆమె, ఆ రోజు ఈ మాట అన్నాడు అని మనసులో పెట్టుకొని ఎంత ద్వేషం పెంచుకుంటున్నావు నువ్వు. రాళ్ళతో కొట్టి చంపితే కూడా కొన ప్రాణములు ఉండి స్తెఫెను నిజంగా ప్రభు దగ్గర క్షమాపణ కోరుతున్నాడు, వాళ్ళ పక్షాన క్షమాపణ కోరుతున్నాడు. నా ఆత్మను చేర్చుకున్నాడు. ఎవరి మాట ఇది? ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాట ఇదే కదా. తండ్రి నా ఆత్మను నీకు అప్పగించున్నాను అన్నాడు కదా. తన ఆత్మను అప్పగించుకున్నాడు. తనను చంపినటువంటి మనుషుల కొరకై దేవుని దగ్గర ప్రార్థన చేసి, అందుకే బైబిల్లో రాయబడింది, మిమ్మల్ని హింసించు వారి కోసము ప్రార్థన చేయండి అన్నాడు కదా. అలాంటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసి చనిపోయాడు. చనిపోయిన తర్వాత తన యొక్క సమాధి కార్యక్రమం చూడండి. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం 1వ వచనం, ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశమందు చెదిరిపోయిరి. భక్తి గల మనుషులు స్తెఫెనును సమాధి చేసి అతని గూర్చి బహుగా ప్రలాపించిరి. ఈయన చంపేసరికి మిగతా విశ్వాసులందరూ భయం వచ్చేసి చెదిరిపోయారు. యేసు ప్రభు వారిని గెత్సేమనే తోటలో పట్టుకున్నప్పుడు కూడా శిష్యులు చెదిరిపోయారు కదా. శిష్యులు చేసే పరిచర్యలో, స్తెఫెను చేసే పరిచర్యలో నిజంగా ఈ కార్యాన్ని చూసి అందరూ కూడా చెదిరిపోయారు. కానీ భక్తి కలిగినటువంటి వారు ఎవరట? భక్తి గల మనుషులు స్తెఫెనును సమాధి చేశారు. రోషంగా దేవుని కోసం బ్రతికి పరిచర్య చేసినటువంటి ఆ యొక్క బాప్తిస్మ యోహాను తల కొట్టేసినప్పుడు కూడా తన బంధువులు వచ్చి తన సమాధి చేసేశారు. స్తెఫెను సమాధి అయిపోయాడు. ఎక్కడో ఆదిమ సంఘములో స్తెఫెను ఆత్మతో బలముతో నిండుకొని దేవుని ఆత్మచేత జ్ఞానము చేత మంచి పేరు పొంది పరిచర్య చేసినటువంటి స్తెఫెను ఇప్పుడు సమాధి చేయబడ్డాడు. కానీ మనం నిరుత్సాహపడాల్సిన అవసరం ఏమి లేదు, బాధపడవలసిన అవసరం ఏమి లేదు. క్రీస్తు కొరకు తాను హతసాక్షి అయ్యాడు. హల్లెలూయా. అందుకనే 116వ కీర్తన 15వ వచనంలో తన భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది అని రాయబడింది. విలువ కలిగిన మరణము
స్తెఫేను యొక్క మరణం. హతసాక్షిగా అయిపోయాడు. అది దేవుని దృష్టికి విలువైనటువంటి మరణం. తన భక్తుడు, తన కొరకై జీవించిన స్తెఫేను మరణించాడు. సంఘమంతా చెదిరిపోయింది. ఇలా కళ్ళు మంటలు చల్లారినాయి. కానీ స్తెఫేను యొక్క మరణము దేవుని దృష్టికి ఎలాంటిది? వెండి బంగారాల కంటే, వజ్రాల వైడూర్యాల కంటే ఎంతో విలువైన మరణం అది. అందుకే భక్తులు మరణించినప్పుడు అయ్యో చచ్చిపోయినాడని చెప్పేసి ఏడ్చుకుంటూ కూర్చోవాల్సిన అవసరం ఏమీ లేదు. బాధ కలుగుద్ది. ఈయన నిజంగా స్తెఫేను చనిపోయిన తర్వాత అతని గురించి ఏడ్చారు, సమాధి చేశారు, అతని గురించి ఏడ్చారు, ప్రలాపించారు. అంటే ఎందుకోసం ప్రలాపించాలంటే ఒక మంచి దైవజనుడు లేడే, ఒక మంచి పరిశుద్ధాత్మ నిండుకున్నవాడు లేడే, దేవుని కొరకే బలమైన పని చేసిన వ్యక్తి లేకపోయారే అని ఏడవచ్చు. వాళ్ళని చంపారు, నన్ను చంపుతారేమో కదా, మా సేవకునే చంపేశారు, మమ్మల్ని కూడా చంపుతారేమో. యేసుప్రభు శిష్యులు కూడా ఎందుకు లోపల డోర్ వేసుకొని ప్రార్థన చేసుకుంటూ తెలుసా? భయంతో ఉన్నప్పుడు యేసయ్య పోయి మీకు సమాధానం కలుగును గాక అన్నాడు. ఎందుకో తెలుసా? మా గురువునే చంపేశారు, మమ్మల్ని కూడా చంపేస్తారని భయంతో డోర్ వేసుకున్నారు. అప్పుడు సమాధానం కలుగును గాక షలోం అన్నాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి. వాళ్ళు నమ్మకపోయేసరికి చేతులు గాయాలు అన్నీ చూపించాడు. దిదుమానబడిన తోమ లేకపోయేసరికి మళ్ళా వచ్చి ఆదివారం కనపడ్డాడు. అలా కనపడి చూడు, నువ్వు వేలు పెట్టి చూడని ఆయన నమ్మించాడు కదా. అంటే ఉన్న వాస్తవాన్ని చూపించాడు. కాబట్టి ప్రియులారా, మన ముందు ఎవరైనా చనిపోతే భక్తులు మనం నిరాశపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఆ భక్తునిలాగా, ఆ భక్తురాల్లాగా మనం కూడా బ్రతకాలి. బ్రతుకుతే ప్రభు కోసం బ్రతుకుదాం, చస్తే ప్రభు కోసమే చద్దాం. అలాంటి తుది నిర్ణయాలతో క్రైస్తవుడు జీవించాలని స్తెఫేను గారి యొక్క జీవితం మన ఎదుట పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మనకు ఉంచాడు. కాబట్టి స్తెఫేను లాంటి ఆధ్యాత్మిక జీవితం, స్తెఫేను లాంటి త్యాగ జీవితము, ప్రభు పరిచర్య చేసిన జీవితం, ఇలాంటి జీవితము పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయము చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. నీ దయా, నీ కృపచేత మీరు మాతో మాట్లాడిన పరిశుద్ధమైన మాటలకై కృతజ్ఞతలయ్యా. అపోస్తుల కార్యం 6వ అధ్యాయం 7వ అధ్యాయం 8వ అధ్యాయం 1వ వచనంలో స్తెఫేను యొక్క జీవిత ప్రారంభమును, స్తెఫేను యొక్క జీవిత ముగింపులో ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మీరు మాకు నేర్పించారు ప్రభు. ఈ రాత్రి వేళలో, ఈ సమయంలో మీరు మాకు నేర్పించారు ప్రభు. మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. సంఘములో ఉన్న వారికి భోజనము పెట్టుట కొరకై ఆత్మతోనూ జ్ఞానముతోనూ మంచి పేరు కలిగిన వారిని ఎన్నుకోమన్నప్పుడు 7 మందిని ఎన్నుకొనగా అందులో ప్రధానమైన వాడు స్తెఫేనుగా ఉన్నాడయ్యా. నీకు స్తోత్రాలయ్యా. మేము కూడా సంఘ పరిచర్యలో, సంఘంలో మేము మొదటి వారిగా ఉండాలి ప్రభు. అట్టి కృప మాకు సహాయం చేయండి అయ్యా. వెనకటి వారిగా ఉండకూడదు నాయన, మొదటి వారిగా మేము ఉండుటకు, నీ పరిచర్యలో ముందు కొనసాగుటకు సహాయం చేయండి. మాకు వస్తున్న ఆటంకాల, అభ్యంతరాలను నీ వాక్యం ద్వారా ఎదిరించటానికి, నీ వాక్యం ద్వారా చెప్పడానికి సహాయం చేయండి. అలాగన ప్రభు, మా మీద నేరాలు మా మీద మోపినప్పటికీ మమ్మల్ని ఒక రోజున నిర్దోషులుగా కనపరిచేటువంటి దేవుడు నాయన. కానీ నిజంగా స్తెఫేను యొక్క జీవితంలో తన ముఖము దేవదూత ముఖము వలె ప్రకాశించింది నాయన. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎన్ని కష్టాలైనా, ఎన్ని శ్రమలైనా మా ముఖం మార్చుకోక, మా ముఖములో ద్వేషం ఉండక, మా ముఖములో ప్రకాశం ఉండాలయ్యా. దేవదూత వలె మా ముఖం ప్రకాశించాలయ్యా. నీ ఆత్మచేత మేము నింపబడినప్పుడు, నీ ఆత్మచేత మేము నింపబడినప్పుడు, నీ ఆత్మచేత మేము నడిపించబడుతున్నప్పుడు అలా ఉండగలుగుతామని మీరు సెలవిచ్చారు నాయన. అలాగున స్తెఫేను నిజంగా అబ్రహాము కాలం నాటి చరిత్ర మొత్తం కూడా ఆయన చెప్పగలిగాడు. అలాగ మేము కూడా బైబిల్లో ఉన్న విషయాలు మేము అర్థం చేసుకొని ఎదుటి వారికి చెప్పగలిగే సామర్థ్యం మాకు కూడా దయచేయండి ఆయన. అలాగన వాక్యాన్ని అందించి వారి హృదయాల్లో మంట పుట్టించినప్పుడు మనసు మార్చుకోక వారు పనులు కొరికి రాళ్ళు రువి స్తెఫేను చంపారు. ఆయనను తన ఆత్మను అప్పగించుకొని నీ దర్శనమును చూశాడు, తన ఆత్మ నీకు అప్పగించుకున్నాడు. వారిని క్షమించమని ప్రార్థన చేసి చనిపోగా భక్తి కలిగిన మనుషులు తనను సమాధి చేశారని రాయబడింది అయ్యా.
ఎంత గొప్ప విలువైన మరణం! నీ కొరకు హతసాక్షి అయినటువంటి స్టెఫెను వలె మా ఆధ్యాత్మిక జీవితాలు కొనసాగుటకు సహాయం చేయండి అయ్యా. నీ కొరకే మేము బ్రతుకుటకు, నీ సాక్షులుగా జీవించుటకు మీరు సహాయం చేయండి. హతసాక్షులు నిజంగా ఆ పునరుద్ధానములు మొట్టమొదటిగా వారే తిరిగి లేస్తారు. హతసాక్షుల గుంపులో నీ చిత్తమైతే మమ్మల్ని ఉంచండి. లేదా ఈ లోకంలో నీ సాక్షిగా మా యాత్రను కొనసాగించుటకు, ముగించుటకు నీ కృపా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. వాక్యాన్ని విని హృదయంలోకి చొచ్చుకొని పోయి స్టెఫెను లాంటి ఆధ్యాత్మికమైన జీవిత లక్షణాలు నేను కలిగి ఉండాలని తీర్మానం చేసుకున్న బిడ్డలను దీవించమని, ఆస్వాదించమని. ఈ వాక్యం ప్రభా అపవాది వచ్చి ఎత్తుకొని పోకుండా ప్రతి హృదయాల్లో నాటి ఫలింపజేసి, నీరు కట్టి ఫలింపజేసి నేను ఆస్వాదించమని, దీవించమని, మేలు చేయమని, కృప చూపించమని నీకే ఘనత, మహిమ, ప్రభావంలో ఆరోపిస్తూ చెప్పిన నేనైతేమి, వినని బిడ్డలైతేమి స్టెఫెను వలె నీ కొరకు సాక్షులుగా జీవించే కృప మాకు అనుగ్రహించమని నీకే ఘనత, మహిమ, ప్రభావంలో ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.